నమస్తే అండి. సహాయ ఆహార నియంత్రణాధికారి కాకినాడ జిల్లా, ఈస్ట్ గోదావరి అండ్ కోనసీమ ఇన్ఛార్జ్ అండి. ఈ ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ అనేది ఈట్ రైట్ ఇండియా దీంట్లో పార్ట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వానికి 4 వెహికల్స్ చెప్పిందండి. ఈ మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్ ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ దాంట్లో ఒక వెహికల్ మన కాకినాడ పట్టణంలో మన ఆఫీస్కి అటాచ్ చేయడం జరిగింది. దీనికి అనాలిసిస్ చేయడానికి అనలిస్ట్, ల్యాబ్ అసిస్టెంట్ ప్లస్ డ్రైవర్ని అలాట్ చేయవలసి ఉంది. ఈ ఎలక్షన్ అయి ఉంది కాబట్టి ఈ కౌంటింగ్ అయిన తర్వాత, ఈ కోడ్ పోయిన తర్వాత దాన్ని దీంట్లో పనిచేయడానికి అనుకూలంగా ఫీల్డ్లో తిప్పడం జరుగుతుంది ఓ షెడ్యూల్ ఇచ్చి. ఇదేంటంటే పబ్లిక్ అవేర్నెస్, వాళ్ళు తినే వాటిలో ఏమన్నా సబ్స్టాండర్డ్ ఉన్నాయా, కల్తీలు ఉన్నాయా, రంగులు ఉన్నాయా, నాణ్యతా ప్రమాణాల గురించి ప్రతి ఒక్క కన్జ్యూమర్ కూడా మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ సేఫ్టీ ఆన్ వీల్స్ దాని దగ్గరకు వచ్చి వితౌట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టెస్ట్ చేసి వాళ్ళ రిపోర్ట్ని ఒక గంటలోనే తెలుసుకునే వెసులుబాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద 4 వెహికల్స్ వచ్చినాయండి. ఒకటి విశాఖపట్నం, ఒకటి కాకినాడ, ఇంకోటి గుంటూరు, ఇంకోటి తిరుపతి. ఫుడ్ అడల్ట్రేషన్ విషయంలో గత 4 సంవత్సరాల నుంచి సుమారు 700 శాంపిల్స్ లిఫ్ట్ చేయటం జరిగింది. అయితే వీటిలో అన్సేఫ్ శాంపిల్స్ ఒక 40 కేసెస్, సబ్స్టాండర్డ్ మిస్బ్రాండెడ్ కేసెస్ సుమారు ఒక 120. అలానే టీపీసీ మీటర్స్ పెట్టి ఈ బండిల్లో కళాయిల్లో ఉన్నటువంటి ఆయిల్ని టీపీసీ మీటర్ ద్వారా 25% కన్నా దాటిన వాటి మీద కేసులు కూడా ఒక 30 బుక్ చేయడం జరిగింది ఈ జిల్లాలో అండి. కాకపోతే ఈ రంగులు కలపటం తినే ఆహార పదార్థాల్లో వీటి మీద అవగాహన వలన కానివ్వండి, కేసులు బుక్ చేయడం వలన కానివ్వండి, కొంచెం ఈ రంగులు కలిపే ఇది తగ్గుముఖం పట్టింది మన జిల్లాలో. ఎక్కడైనా ఇట్లా ఈ రంగులు వేసి అమ్ముతున్నట్లు దృష్టికి వస్తే ఇమీడియట్లీ చర్యలు తీసుకొని వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది. అలానే ఈ 9 నెలల కాలంలోనే జస్ట్ లాస్ట్ జూన్ నుంచి మొన్న జనవరిలోపు ఎడ్యుడికేషన్ కేసు కింద జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో నియర్లీ 80 నుంచి 90 కేసులు ఫైనలైజ్ చేసి ఒక 8 లక్షల పెనాల్టీ వరకు కూడా విధించడం జరిగింది. కేసులు కూడా ఫైనల్ చేయడం జరిగింది. వివిధ కోర్టుల్లో సుమారు 15 కేసులు అన్సేఫ్ కేసెస్ వివిధ జిఎఫ్సిఎం కోర్టులో పెండింగ్లో ఉన్నాయి.